हरिः ओम् हरिः ओम्। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు గరుడ పురాణం పూర్వఖండం ఆచారకాండలోని విష్ణు పంజర స్తోత్రం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈ విష్ణు పంజర స్తోత్రంలో పంజరము అంటే రక్షించునది అని అర్థం. విష్ణువను పేరు గల రక్షకుడు మనం ఈ స్తోత్రం చేస్తే మనల్ని రక్షిస్తాడు. అటువంటి గొప్ప స్తోత్రం ఇది. ఈ స్తోత్రం గురించి శ్రీహరి రుద్రదేవుడికి ఈ విధంగా చెప్పాడు. హే రుద్రదేవా, పరమ కళ్యాణకారి అయిన విష్ణు పంజర స్తోత్రాన్ని చెప్తాను, వినండి. ప్రవక్ష్యామ్యధునా హేతత్ వైష్ణవం పంజరం శుభం. నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం. ప్రాచ్యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః. గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభ నమోస్తుతే. యాం యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః. హరమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమా. ప్రతీచ్యాం రక్ష మాం విష్ణో త్వామహం శరణం గతః. ముసలం సాతనం గృహ్య పుండరీకాక్ష రక్ష మాం. ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః. ఖడ్గమాదాయ చర్మాదా అస్త్రశస్త్రాదికం హరే. నమస్తే రక్ష రక్షోజ్ఞ ఐశాన్యాం శరణం గతః. పాంచజన్యం మహాశంకం అనుకోష్యం చ పంకజం. ప్రగృహ్య రక్ష మాం విష్ణో ఆగ్నేయాం యజ్ఞసూకర. చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా. నైరుత్యాం మాం చ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్. వైజయంతీం సంప్రగృహ్య శ్రీవత్సం కంఠభూషణం. వాయవ్యాం రక్ష మాం దేవ హయగ్రీవ నమోస్తుతే. వైనతేయం సమారుహ్య అంతరిక్షే జనార్దన. మాం రక్షస్వాజిత సదా నమస్తేస్త్వపరాజిత. విశాలాక్ష సమారుహ్య రక్ష మాం త్వం రసాతలే. అకూపార నమస్తుభ్యం మహామీన నమోస్తుతే. కరశీర్షాద్యంగులీషు సత్యత్వం బాహుపంజరం. కృత్వా రక్షస్వ మాం విష్ణో నమస్తే పురుషోత్తమా. ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్. పురా రక్షార్ధమీశాన్యాః కాత్యాయన్యా వృషధ్వజ. నాశయామాస సాయేన చామరం మహిషాసురం. దానవం రక్తబీజం చ అన్యాంశ్చ సురకంటకాన్.
एतज्जपन्नरो भक्त्या శత్రూన్ విజయతే సదా. ఈ స్తోత్రంలో యజ్ఞసూకర శబ్దం వాడబడింది. వామన పురాణం 17వ అధ్యాయంలో ఇదే పదం వరాహస్వామి పరంగా వాడబడింది. విశాలాక్ష శబ్దం గరుడ వంశ విశేషమని శబ్దకల్పద్రుమంలో కనిపిస్తుంది. అలాగే ఆకూపారమనగా మేదినీ కోసం ప్రకారం కూర్మావతారం. పరమశివ, ప్రాచీన కాలంలో సర్వప్రథమంగా నేను ఈ విష్ణు పంజర నామక స్తోత్రాన్ని భగవతి కాత్యాయని దేవికి ఉపదేశించాను. దీనిని పఠించిన ఫలితంగా ఆమెలోని శక్తులన్నీ జాగృతమై అమరులనే ఒక ఆట ఆడించి గెలిచి నిలిచిన మహిషాసురుడు, రక్తబీజుడు వంటి రాక్షస వీరుల్ని నిర్మూలించగలిగింది. దీనిని అనగా ఈ విష్ణు పంజర నామక స్తుతిని మంత్రం వలె శ్రద్ధాశక్తులతో జపించు మానవులు జీవితంలో ప్రతి దశలోనూ విజయాన్నే పొందుతారు. ఇక ధ్యాన యోగ వర్ణన గురించి తెలుసుకుందాం. పరమేశ్వర, భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే శక్తి యోగానికి ఉంటుంది. యోగులు ధ్యానం ద్వారా పరమాత్మను పొందగలరు. యోగానికి ధ్యానానికి గమ్యమైన వాడు పరమాత్మయే. అట్టి యోగాన్ని తత్వసారంలో భాగంగా మీకు వినిపిస్తాను. ఇది సమస్త పాపనాశకరం. దీనిని యోగి ఇటువంటి భావనతో సంకల్పంతో ప్రారంభిస్తాడు. అది ఎలాగంటే, నేను విష్ణువును, నేనే అందరికీ ఈశ్వరుడను, నేనే అనంతుడను, షడూర్మరహితుడను నేనే. ఇక్కడ షడూర్మము అంటే శోకమోహౌ జరా మృత్యు క్షుత్పిపాసే షడూర్మయః అని శబ్దకల్పద్రుమంలో చెప్పబడింది. శోకం, మోహం, ముసలితనం, మరణం, ఆకలి, దప్పిక అనే 6 ఊర్ములు మనిషిని బాధిస్తాయి. యోగిని బాధించలేవు. ఇక నేను వాసుదేవుడను, నేనే జగన్నాథుడను, బ్రహ్మరూపము నాదే, సమస్త ప్రాణుల శరీరాలలో ఉండు ఆత్మను, సర్వదేహ విముక్తుడైన పరమాత్మను నేనే. క్షరానికి అక్షరానికి అతీతుడను, శరీర ధర్మ రహితుడను, ఇంద్రియాలకు లొంగని అతీంద్రియుడను, హోతను, ద్రష్టను, శ్రోతను, ఘ్రాతను నేనే. అందరి మనసుల్లో నేనుంటాను, కానీ నాకు మనసు లేదు. విజ్ఞానిని, జ్ఞాన స్వరూపాన్ని నేనే. దృగ్రూపుడను నేనే. ప్రాణుల్లో ప్రాణస్వరూపుడను, అహంకారాదిరహితుడను, అహంకారజన్య వికారాల నుండి కూడా విముక్తుడను నేనే. ఈ జగత్తుకి సాక్షిని, నియంతను నేనే. పరమానంద స్వరూపము నాదే. జగత్తు యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలకు సాక్షిభూతుడునైన నాకు ఏ అవస్థలు ఉండవు. తురీయ బ్రహ్మను, విధాతను నేనే. దృగ్రూప పరమాత్మను నేనే. సమస్త ప్రపంచానికి ద్రష్టం, దృశ్యం, దృష్టి అనేవి ఉంటాయి. ఈ 3 పరమాత్మే. ఆయనే దృగ్రూపుడు. నిర్గుణ, ముక్త, బుద్ధ, శుద్ధ, ప్రబుద్ధ, అజర, సర్వవ్యాపి, సత్యస్వరూప, శివస్వరూప పరమాత్మను నేనే. ఈ ప్రకారం విద్వాంసుడైన యోగి పరమాత్మను పూర్తిగా తెలుసుకుని తానే పరమాత్మననే ధ్యానంలోకి సంపూర్ణంగా నిష్క్రమించి ఆయన సారూప్యాన్ని పొందుతాడు. ఇదే ధ్యానయోగం. సువ్రతులలో ఉత్తముడవగు శంకరదేవా, నీవు మాత్రమే నిజమైన సంపూర్ణ ధ్యానయోగివి కాగలిగావు. ఇకపై ఈ ధ్యానయోగమును పఠించిన వారికి, చింతన మననాలను చేసేవారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని శ్రీహరి చెప్పసాగాడు. ఇక తరువాతి అంశంగా విష్ణు సహస్రనామం గురించి తెలుసుకుందాం. హరి ఓం, హరి ఓం.